సీరియల్ అండ్ సినిమా యాక్టర్ ప్రత్యూష గారు మనతో ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారి కోసం విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. మేడం చెప్పండి, పవన్ కళ్యాణ్ కోసం విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. సార్ని ఎలా, అంటే సార్ గురించి జనాలు ఏమనుకుంటున్నారు, మిమ్మల్ని ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు? ఆయన గురించి రిసీవ్ చేసుకోవడం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన దేవుడితో సమానం వాళ్ళందరికీ. కాబట్టి దేవుడిని ఎలా రిసీవ్ చేసుకుంటారండి? మా దేవుడు వచ్చాడు మా కోసం అని చెప్పనేసి 1000 కళ్ళతో వెయిట్ చేస్తున్నారు ఆయన విజయాన్ని. కాబట్టి ఆయన కోసం మేము వచ్చాం కాబట్టి మమ్మల్ని కూడా అంతే ప్రేమగా మమ్మల్ని ప్రతి ఒక్క చోట ఎక్కడ వెళ్తున్నామో అక్కడ ప్రతి ఒక్కళ్ళు కూడా మమ్మల్ని చాలా ఆత్మీయంగా, అంటే ఇంట్లో పిల్లల్లాగా మమ్మల్ని ఆత్మీయంగా పలకరిస్తున్నారు. అది చాలా హ్యాపీగా ఉంది. ఇందులో వన్ ఆఫ్ ద పార్ట్ అయినందుకు, ఈ ఇదిలో ఇన్ని రోజుల్లో నేను కూడా ఒక పార్ట్ అయినందుకు చాలా చాలా అదృష్టవంతురాలాగా ఫీల్ అవుతున్నాను. ఓకే మేడం, ఇప్పటి వరకు మీరు సీరియల్స్లో కానీ సినిమాస్లో కానీ చేశారు. అయితే చాలా సాఫ్ట్గా వెళ్ళిపోతుంటుంది, మీ మీద ఎవరు విమర్శించారో, ఇక్కడ మిమ్మల్ని విమర్శిస్తారో ట్రోల్స్ చేస్తారో, ఇవన్నీ తీసుకోగలుగుతున్నారా? అంటే ఎందుకు తీసుకోగలుగుతున్నారు? కేవలం కళ్యాణ్ గారి గురించా? ఆబ్వియస్లీ అంతే కదండి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆర్టిస్ట్ లైఫ్ అంటే బ్యాడ్ కమెంట్స్, ట్రోల్స్, మేమ్స్ ఇవన్నీ కామన్. ఇవన్నీ పట్టించుకుంటే మనం ముందుకు వెళ్ళలేము. కాబట్టి అవన్నీ మైండ్లోంచి తీసేసి మనం చేయాలనుకున్న వర్క్ హ్యాపీగా హార్ట్ఫుల్గా చేసుకొని వెళ్తే చాలు. అంటే ఆర్టిస్ట్గా వచ్చే ట్రోల్స్ కంటే కూడా ఇవి చాలా ఎక్కువగా ఉంటాయి కదా, తీసుకోగలుగుతున్నారా? ఇందులో మేమేం తప్పు చేయట్లేదు కదండి. మేము నమ్మిన వాళ్ళ కోసం మేము ప్రచారం చేస్తున్నాము. దీంట్లో తప్పైతే నాకేం కనిపించట్లేదు. వాళ్ళని విమర్శించట్లేదు. మేము ఎవరినైతే నమ్మి గట్టిగా వాళ్ళని గెలిపించాలనుకుంటున్నామో వాళ్ళ కోసం మేము ప్రచారం చేస్తున్నాము. దీంట్లో తప్పుగా వాళ్ళు ట్రోల్స్ చేయడానికి మేము చేయడానికి ఏముంది చెప్పండి? ప్రజల్లోకి వెళ్తున్నారు, మిమ్మల్ని ఐడెంటిఫై చేస్తారు, సెల్ఫీలు అడుగుతుంటారు, వీటితోనే సరిపోతుందా? మీరు ప్రచారం చేయడానికి టైం ఉంటుందా? ఫస్ట్ థింగ్ ఏంటంటే అండి, వెళ్ళిన ప్రతి చోట కూడా వాళ్ళందరూ కూడా మేము చెప్పేది ప్రత్యేకంగా విని తర్వాత అంతా అయిపోయిన తర్వాత మేము వచ్చేస్తున్నాం అన్న టైంలో వాళ్ళు ఫొటోస్ అడుగుతున్నారు. వాళ్ళు మేము ఎంత సిస్టమేటిక్గా మేము వెళ్ళి చెప్తున్నామో ప్రతి ఒక్కళ్ళు కూడా అక్కడ ఏరియాలో ప్రతి ఒక్క ప్రజలందరూ కూడా సిస్టమేటిక్గా మమ్మల్ని రిసీవ్ చేసుకుంటున్నారు. వెళ్ళంగానే ఫస్ట్ మేము చెప్పింది విని తప్పకుండా మేము ఆయన గెలిపించుకుంటాము, అది మా బాధ్యత ఆయన గెలిపించుకునేది అని కంఠోపదంగా చెప్తున్నారు. ఓకే మేడం, గ్రౌండ్ లెవెల్లో తిరుగుతున్నారు. కళ్యాణ్ గారి మీద స్పందన ఎలా ఉంది? మెజారిటీ 1,00,000 అంటున్నారు, లేకపోతే మీ అంచనా ఏంటి? 1,00,000 అనేది ఫిక్స్ అండి అందరి మాటల్ని బట్టి. సో మేము తిరిగేది ఏంటంటే విన్ అవ్వడం అనేది పక్కాని డిసైడ్ అయిపోయిన తర్వాత మేము, ఎందుకంటే ఆ మెజారిటీ ఏదైతే ఉందో దాన్ని ఇంకా కొంచెం పెంచుకోవాలి, మా ప్రయత్నం మేము చెయ్యాలి అనేసి ముందుకెళ్తున్నాం అంతే. ఓకే మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్.